వందనాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 22 నుండి 27 వరకు ఎవరైనా చదవండి. యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. వారు ఆయనను చంపుదురు. 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకెలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించునను. అతడి ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకము పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. ఆయనను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకో. చాలు సిస్టర్. ఓకే, 22 నుండి మరలా ఒకసారి చూడండి. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. వారాయనను చంపుదురు. 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ఓకే, ఇక్కడ రూపాంతరం అయిపోయిన తర్వాత వెంటనే ఒక కార్యాన్ని చేశాడు. ఏంటిది అంటే, కొండ దిగి వస్తూ ఉండగా ఒక చంద్ర రోగం కలిగినటువంటి ఒక వ్యక్తి తన తండ్రి దేవునికి మొరపెట్టినప్పుడు అక్కడ శిశువులు చేయలేనటువంటి కార్యాన్ని యేసుక్రీస్తు మనకి 14వ వచనం నుండి 21వ వచనం వరకు ఆ కార్యాన్ని చేసి శిశువులలో ఉన్నటువంటి ఆ యొక్క లోపాన్ని వారికి చూపించి దాన్ని అక్కడ సరిచేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత మరలా ఎక్కడ అనంటే ఆయన ఎక్కడ ఖాళీగా లేడు. మీరు అంటే ప్రతి వచనాన్ని కూడా మీరు గమనించాలి. మన ఒక వచనాన్ని, ఒక అధ్యాయాన్ని మనము చదివినప్పుడు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా గమనించుకుంటూ వెళ్ళాలి. వెంటనే ఒక వర్క్ అయిపోగానే ఒక వర్క్ అంటే ఎక్కడ కూడా ఆయన విశ్రాంతి తీసుకున్నట్టుగా ఖాళీగా ఉన్నట్టుగా మనకి ఎక్కడ కనిపించేదో వెంటనే మరలా అక్కడ స్వస్థత అయిపోగానే వెంటనే మరలా ఎక్కడికి వచ్చాడంటే గలిలయకి వచ్చాడు. ఆ గలిలయలో మరలా శిశువులు పక్కనే ఉంటారు కనుక వాళ్ళకి ప్రతిసారి కూడా ఏంటంటే గుర్తు చేస్తూ ఉన్నాడు ఆయన యొక్క పునరుత్థానం గురించి. ఆయన అప్పగింపబడబోతాడు, మనుషుల చేత చనిపోతాడు, సిలువ వేయబడతాడు అనేటువంటి ఆ యొక్క విషయాన్ని, ముందు జరగబోయేటువంటి విషయాన్ని ప్రతి క్షణము కూడా ఏంటంటే శిశువులకు ఇక్కడ 22, 23 వచనంలో వాళ్ళకి గుర్తు చేశాడు. గుర్తు చేసినప్పుడు వాళ్ళు ఎందుకు అనంటే శిశువులు దేవునితో పాటు చాలా సన్నిహితంగా ఉంటూ ఆయనతో పాటు పరిచర్యలో తిరుగుతూ ఉన్నారు. ఇంకా ఆయనతో పాటు చాలా స్నేహంగా అంటే చాలా చక్కగా, ఇప్పుడు మనకి సొంత వాళ్ళు మనకి చాలా స్నేహంగా ఉండి ఒకటేసారి వాళ్ళు మన నుంచి దూరం అయిపోయారు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది అంటే అది హార్ట్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అది పోవడం అనేది చాలా రోజులు పడుతుంది. అదేవిధంగా వీళ్ళు కూడా శిశువులకి దేవునితో పాటు ఆయనతో పాటు పరిచర్యలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్తాన్ని వదిలిపెట్టేసి కేవలం వాళ్ళు దేవుని యొక్క పరిచర్యలోనే క్రీస్తుతో పాటు వెంబడిస్తూ క్రీస్తు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడము, క్రీస్తు ఎక్కడ పరిచర్య చేస్తే అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు కలిసి మెలిసి ఉన్న వాళ్ళు ఒకటేసారి యేసుక్రీస్తు ఇంకా దూరం అయిపోతాడు, ఆయన మరణిస్తాడు అనేటువంటి విషయం వీళ్ళకి తెలియగానే వాళ్ళు ఏంటంటే ఇక్కడ బాధపడినట్టుగా మనకు కనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత మరల ఎక్కడికి వచ్చారు అంటే కపెర్నహూము అనేది కూడా ఏంటంటే ఒక గ్రామము. అక్కడ ఎవరి దగ్గరికి వచ్చారంటే కపెర్నహూములో పేతురు గారు ఉంటారు. ఆ పేతురు గారి దగ్గరికి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు వచ్చారు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఉంటుంది. ఏంటంటే వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకెలు చెల్లింపడా అని అడగగా, చెల్లించునెను. అయితే అప్పటి కాలంలో, ఇప్పుడు పాత నిబంధన కాలంలో మనం చూసుకుంటే పన్ను వసూలు చేసేవారు. ఇప్పుడు మత్తయ్య గారు కూడా ఏంటిదంటే పన్ను ట్యాక్స్ వసూలు చేసేటువంటి వర్క్లోనే ఉన్నాడు. కానీ దేవుడు తనని పిలిచిన వెంటనే తన యొక్క వర్క్ను వదిలిపెట్టి దేవుని యొక్క పరిచర్యలోనికి వచ్చినట్టుగా మనం మత్తయి సువార్త స్టార్టింగ్లోనే చదువుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన పన్ను విధాలైనటువంటి పన్ను వసూలు చేసేది ఉండేది. అప్పుడు ఎలా అంటే రోమా ప్రభుత్వం వాళ్ళు పన్ను వసూలు చేసి గవర్నమెంట్కి ఇచ్చేది వేరే ఉంటుంది. ఈ అరశెకెలు పన్ను అనేది దేనికోసం అనంటే సమాజ మందిరం అంటే ఇప్పుడు చర్చ్
ఇప్పుడు మనకు చర్చి ఉంది, చర్చిలో అవసరతలన్నీ ఇప్పుడు చర్చికి సంబంధించినటువంటి ప్రతి అవసరత కూడా తీరాలి అని అంటే ఇప్పుడు సంఘస్థులు అంటే ఇప్పుడు ప్రేయర్కి వచ్చేవాళ్ళు వాళ్ళు ఇచ్చేటువంటి కానుకలను బట్టి ఇప్పుడు ఆ చర్చికి కావాల్సినటువంటి అన్ని ఇప్పుడు చర్చికి ఏమేమి అవసరం ఉంటుంది అని అంటే ఒకవేళ చర్చి కట్టలేదు అనుకోండి, చర్చి కట్టాలి అన్న కూడా ఏంటిది డబ్బులు అవసరం. ఆ చర్చి కట్టిన తర్వాత ఆ చర్చిలో కరెంటు కావాలి, వాటర్ ఉండాలి, ఇంకా దానికి ఇంకా చాలా అవసరాలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క పన్ను దేనికోసం అంటే సమాజ మందిరం కొరకు. సమాజ మందిరాలు అప్పుడు దేనితో కట్టేవాళ్ళు అంటే రాళ్ళతో కట్టేవాళ్ళు. ఆ రాళ్ళు కూడా ఏంటంటే సమాజ మందిరాలు విలువైన వాటితో కట్టేవాళ్ళు. ఇప్పుడు నార్మల్గా చర్చెస్ అయితే మనం రేకుల షెడ్ ఏదో ఒకటి వేసుకుంటున్నాం, కానీ అప్పటి కాలంలో అలా కాదు. వాళ్ళు ఒక మంచి అంటే విలువైనటువంటి రాళ్ళతో సమాజ మందిరాలను కట్టి ఆ సమాజ మందిరాలలో ఉపయోగించేటువంటి బలులకు కానీ సమాజ మందిరాలలో ఉపయోగించేటువంటి సమాజ మందిరాలలో వర్క్ చేసేటువంటి ఆ యొక్క యాజకులకు కానీ వాళ్ళకు కూడా ఏంటిది ఇప్పుడు సమాజ మందిరాలలో పనిచేసే సేవకులు ఎలా బ్రతకాలి వాళ్ళకి కావాలి, వాళ్ళకి డబ్బులు కావాలి అంటే వాళ్ళు మొత్తం పరిచర్యలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఎలా పోషించుకోలేరు. కాబట్టి వాళ్ళని పోషించడం కొరకు అంటే వాళ్ళకు కానుక రూపంలో కొన్ని సమర్పించడం కొరకు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే పన్ను వసూలు చేసేవాళ్ళు. అయితే ఆ పన్ను వసూలు చేసేవాళ్ళు ఎవరి యొద్దకు వచ్చారంటే పేతురు యొద్దకు వచ్చారు. పేతురు యొద్దకు వచ్చినప్పుడు ఆ పేతురు దగ్గర ఎవరున్నారంటే యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. అప్పటి కాలంలో పన్ను వసూలు చేయాలి అంటే ఖచ్చితంగా 20 సంవత్సరాలు కంటే 20 సంవత్సరాలు ఎబో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఓన్లీ పురుషులు మాత్రమే, మళ్ళీ స్త్రీలు కాదు, 20 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి పురుషులందరూ కూడా ఏంటంటే పన్ను ఇవ్వాలి ఖచ్చితంగా. దేని కొరకు ఇవ్వాలి అని అంటే రోమా ప్రభుత్వానికి ఇచ్చేటువంటి పన్ను వేరే ఉంటుంది, మళ్ళీ సమాజ మందిర అవసరతల కొరకు ఆ సమాజ మందిరాలలో ఉన్నటువంటి యాజకులకు ఇచ్చేటువంటి పన్ను వేరే ఉంటుంది. రోమా ప్రభుత్వానికి ఇచ్చేటువంటి పన్ను అందరూ ఇవ్వాలి, సమాజ మందిరానికి ఇచ్చేటువంటి పన్ను మాత్రము కేవలము దాంట్లో యూదులు మాత్రమే ఇవ్వాలి. ఆ యూదులు ఎవరైతే యూదుల్లో మళ్ళీ పరిసయ్యులు సద్దుకయ్యులు వీళ్ళందరూ ఉంటారు కనుక వీళ్ళు ఏంటంటే ఈ పన్నును చెల్లిస్తారు, వీళ్ళ సొంతంగా వీళ్ళు వేసుకునేటువంటి పన్ను. అయితే ఈ యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి వాళ్ళు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటిదంటే ఇక్కడ ఉంటుంది, మళ్ళీ ఒకసారి చూడండి. మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడా అని అడగగా చెల్లించునెను. ఇక్కడ ఎవరిని అంటే పేతురు గారిని వాళ్ళు అడుగుతున్నారు. పేతురు గారు యాక్చువల్గా పేతురును అడగడం కొరకు వచ్చారు. అక్కడ యేసుక్రీస్తు కూడా కనబడ్డాడు. సో కాబట్టి యేసుక్రీస్తు కూడా అప్పటి కాలంలో వాళ్ళ మధ్యలోనే నివసిస్తున్నాడు కనుక ఆయన కూడా 20 సంవత్సరాలు ఎక్కువనే ఉన్నాయి కనుక 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పన్ను చెల్లించాలి కనుక ఆ ఉద్దేశం చేత వీళ్ళు అడుగుతున్నారు. అడిగితే అప్పుడు పేతురు గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఓకే చెల్లిస్తాడు అని చెప్పాడు. చెప్పించిన తర్వాత వీళ్ళు ఏంటిదంటే యాక్చువల్గా వీళ్ళు ఇంటి బయట మాట్లాడుకుంటున్నారు. ఈ యొక్క వీళ్ళ మధ్యలో జరిగేటువంటి ఈ యొక్క డిస్కషన్ అంతా ఎక్కడ జరుగుతుందంటే ఇంటి బయట జరుగుతుంది. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా నీకేమి తోచుచున్నది? వీళ్ళు ఎక్కడ మాట్లాడుకున్నారు అని అంటే ఇంటి బయట మాట్లాడుకున్నారు. కానీ ఇంటి వాళ్ళు బయట మాట్లాడుకొని సీమోను పేతురు లోపలికి రాగానే యేసుక్రీస్తు ఆ విషయాన్ని వాళ్ళు ఏదైతే మాట్లాడుకున్నారో బయట ఆ విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా అక్కడ వాళ్ళు బయట మాట్లాడుకున్న విషయాన్ని యేసుక్రీస్తు ఏమైనా విన్నాడా? వాళ్ళ దగ్గరికి పోయి విన్నాడా? వాళ్ళు పన్ను కోసమే వచ్చారు, పన్నే అడుగుతున్నారు, ఆయన విన్నాడా అంటే వినలేదు. వాళ్ళు బయట ఉండి మాట్లాడుకుంటున్నారు. కానీ లోపల ఉండి ఎలా గ్రహించగలిగాడు అని అంటే మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయాలను ఎరిగిన వాళ్ళు, ఈ లోకాన్ని మనిషి యొక్క ఆలోచనలను ఎరిగినటువంటి ఇంకొక మనిషి కానీ, మనిషి యొక్క ఆలోచనలను ఇంకొక మనిషి ఎరిగినటువంటి దేవతలు అనేబడే వాళ్ళు కానీ, మనిషి యొక్క ఆలోచనలు ఎరిగినటువంటి దయ్యము కానీ, మనిషి యొక్క ఆలోచనలు ఎరిగినటువంటి ఏ జ్ఞానులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఎవరు లేరు. ఓన్లీ యేసుక్రీస్తు తప్ప, దేవుడు తప్ప మనిషి యొక్క ఆలోచనలు ఎరిగినటువంటి వ్యక్తి ఎవరు లేరు. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి, 7వ అధ్యాయము 9వ వచనము. హృదయములను అంతరించి నీతి గల దేవా, దుష్టుల చిరతల మానుపును
నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయం రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. ఓకేనా చాలా. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. హృదయాలను, నీ హృదయములో, నీ యొక్క అంతర్యములో ఏమి ఉన్నది, నువ్వు ఏమి ఆలోచిస్తావు, నువ్వు ఏం మాట్లాడతావు, నువ్వు ఏం చేయబోతున్నావు, నువ్వు ఏ మంచి కార్యం చేయబోతున్నావు, నువ్వు ఏ చెడ్డ కార్యం చేయబోతున్నావు, నీ జీవితం ఏంటి, నువ్వు ఎలా నడుస్తావో అదంతా కూడా ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. పేతురు రాగానే దాని గురించి ఇక్కడ ఏంటంటే డిస్కషన్ జరుగుతుంది. ఎవరెవరికి అంటే అక్కడ బయట నుండి వచ్చినటువంటి వాళ్ళకి పేతురుకు మధ్య డిస్కషన్ జరిగినటువంటి విషయాన్ని యేసుక్రీస్తు గ్రహించాడు. మరలా ఇప్పుడు ఎవరి మధ్య డిస్కషన్ జరుగుతుంది అని అంటే యేసుక్రీస్తుకు, మరలా ఎవరికి అంటే పేతురు గారికి. మరలా ఒకసారి చూడండి. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. ఇక్కడ యేసుక్రీస్తు ఒక ప్రశ్న వేస్తున్నాడు. యాక్చువల్గా యేసుక్రీస్తు పన్ను కట్టాలా అంటే కట్టాలి. ఎందుకు కట్టాలి అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కొరకు వచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని ఆజ్ఞలను కొట్టివేయడం కొరకు వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు కనుక ఆయన పన్ను కట్టినట్టుగా మనకి ఇక్కడ ఉంటుంది. రోమపత్రికలో ఒక మాట ఉంటే చదవండి. రోమపత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలేను, ఏలయనగా దేవుని వలన నియమింపబడి ఉన్నవి. ఓకేనా చాలు. కాబట్టి ఓకే చాలు. ప్రతి ఒక్కరు కూడా చూడండి 13వ అధ్యాయం 7వ వచనం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరినీ వారి వారి రుణములను తీర్చుడి. అక్కడ ఆ యొక్క ప్రభుత్వము అంటే ఆ యొక్క యూదులు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు నిర్ణయించుకొని పన్ను వసూలు చేసేటువంటి ప్రాసెస్ను పెట్టారో ఆ ప్రాసెస్ను కూడా దేవుడు అక్కడ ఏంటంటే ధిక్కరించట్లేదు. అప్పుడు ఉన్నటువంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం కూడా ఏంటిది, ప్రభుత్వము ఒక ఆజ్ఞను జారీ చేస్తే ఆ ఆజ్ఞ అనేది మనకు బైబిల్కి వ్యతిరేకంగా లేకపోతే మనం ఫాలో కావడంలో తప్పేమి ఉండదు. కానీ ఒకవేళ ఆ ఆజ్ఞ అనేది బైబిల్కి వ్యతిరేకంగా అది దేవుడు ఒప్పుకోకపోతే మనం దాన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు. కానీ మ్యాక్సిమం ఏంటంటే ప్రభుత్వాన్ని దేవుడు అప్పుడు ఆయన ధిక్కరించలేదు. మనం కూడా ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మన యొక్క ఆత్మీయ జీవితానికి ఒకవేళ ఆ ప్రభుత్వము వల్ల మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అంటే తప్ప నార్మల్గా కలగకుండా ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఏంటంటే వాళ్ళు నియమించినటువంటి దాన్ని ఆయన దానికి లోబడతాడు. అంటే ఆయన కట్టాల్సినటువంటి అవసరం ఉన్నదా అంటే లేదు. నార్మల్గా అయితే ఆయన కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అనంటే ఆ సమాజ మందిరంలో జరిగేది మొత్తం కూడా అన్యాయమే. సమాజ మందిరాల్లో అప్పుడు యేసుక్రీస్తు కొద్ది దినాల తర్వాత సమాజ మందిరానికి వెళితే అక్కడ మొత్తం ఏంటంటే వ్యాపారం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అక్కడ ఏం బాగు చేస్తున్నారు మరి సమాజ మందిరాన్ని చేసేది దేనికోసం అంటే సమాజ మందిరం బాగోగుల కోసమే డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. కానీ కొద్ది రోజుల తర్వాత యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏం ఉండదు. ఒకసారి యోహాను సువార్త చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చదవండి ఎవరైనా. పావురములను అమ్మువారును రూకలు మార్చువారును చూచి రాళ్లతో చేసి గొర్రెలను దేవాలయం నుండి తోచేసి రూకలు మార్చువారు చల్లివేసి వారి పళ్ళను పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకోండి, నా తండ్రి ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు చాలు సిస్టర్. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకాలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటిని దేవాలయంలో నుంచి తొలివేసి రూకాలు మార్చువారు రూకాలు చెల్లివేసి వారి బలలో పడద్రోసి పావురములను అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడని చెప్పెను.
ఆ సమాజ మందిరాలలో జరిగేదని దేవాలయం కొరకే డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. దేవాలయమును బాగు చేయడం కొరకే మేము డబ్బులను కలెక్ట్ చేస్తున్నాము అనే విధంగానే వీళ్ళు కనిపిస్తున్నారు. కానీ అక్కడ జరిగేది మొత్తం కూడా ఏంటంటే వ్యాపారము. అయినా కూడా అంటే అక్కడ తప్పు జరుగుతుంది, వీళ్ళు ఆ డబ్బులు కలెక్ట్ చేసిన దానికి వాళ్ళు న్యాయం చేయట్లేరు అని తెలిసి కూడా అక్కడ దేవుడు వాళ్ళు అప్పగించినటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయకుండా ఆయన ఏం చేస్తాడంటే ఫాలో అవుతాడు. ఎందుకనంటే ప్రభుత్వమును అంటే కొన్ని ఆజ్ఞలను మనము అంటే స్వాతంత్రం ఉంది. ఇప్పుడు అక్కడ ఆయన పన్ను అసలు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆ దేవాలయం ఎవరిది అంటే తండ్రిది. ఆ తండ్రి కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తే. కాబట్టి కుమారులకు స్వాతంత్రం ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే చక్కగా అర్థమవుతుంది. ఏంటంటే ఇప్పుడు పన్ను వసూలు చేయాలి అనేటువంటి ప్రాసెస్ని పెట్టింది ఎవరు అని అంటే అప్పటి రోమా ప్రభుత్వ కాలంలో ఉన్నటువంటి అధికారులు. ఎవరైతే రాజు అంటే అప్పుడు యేసుక్రీస్తున్నటువంటి కాలంలో ఎవరైతే ఆ ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నారో ఆ రాజు ఏం చేస్తాడు అంటే పన్ను వసూలు చేయాలి, ప్రతి ఒక్కరి దగ్గర ఇంతింత పన్ను వసూలు చేయాలి అనేటువంటి ఆజ్ఞను అతడు జారీ చేసిండు. అతడు జారీ చేస్తాడు. అంటే ఆజ్ఞ అనేది ఎవరి యొద్ద నుండి వస్తుంది అంటే ఆ రాజు యొద్ద నుండి ప్రజలకు ఆ ఆజ్ఞను విడుదల చేస్తే ఆ ఆజ్ఞను ప్రజలందరూ కూడా ఫాలో అవుతారు. అంటే ప్రజలందరూ కూడా ఆ పన్ను ఇస్తారు. కానీ ఎవరైతే ఆజ్ఞను జారీ చేశారో ఆ రాజు ఆ ఇంటి వాళ్ళు ఆ పన్నును కట్టరు. ఎందుకు అనంటే ఆజ్ఞ ఎవరి నుండి వచ్చింది? అతని యొద్ద నుండి వచ్చింది. కాబట్టి అతని ఇంటి వాళ్ళు పన్ను కడతారంటే వాళ్ళు కట్టరు. అతని యొక్క ప్రభుత్వంలో అది ఉంది కాబట్టి ఇతరులు అంటే ప్రజలు కట్టాలి, కానీ ఆ రాజు ఇంటి వారు కానీ ఆ పన్నును చెల్లించరు. అదే ఉద్దేశం చేత ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట ఏంటంటే మరలా ఒకసారి చూడండి, మరలా ఒకసారి మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగెను. ఇంతకీ ఈ యొక్క పన్ను దేనికోసం అంటే సమాజ మందిరం కొరకు గనక. ఆ సమాజ మందిరం ఎవరిది అంటే తండ్రిది. యేసుక్రీస్తు ఎవరు అంటే కుమారుడు. కాబట్టి కుమారుడు చెల్లించాల్సినటువంటి అవసరత ఉన్నదా అంటే అవసరము లేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క రెఫరెన్స్, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి రెఫరెన్స్ ఏవైతే ఉన్నాయో ధర్మశాస్త్రం ఆయన ఏం చేస్తున్నాడంటే ఎగ్జాక్ట్లీగా నెరవేర్చుకుంటూ వెళ్తున్నాడు. కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆ రాజగృహంలో ఉన్న వాళ్ళు కడతారా అంటే యాక్చువల్గా కట్టరు. కానీ యేసుక్రీస్తు ఆ సమాజ మందిరానికి ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ సమాజ మందిరంలో అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా ఆయన ఏం చేస్తాడంటే పన్ను కడుతాడు. మనకి పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది, చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదవండి ఎవరైనా. ఓకే సిస్టర్, చాలు. 2వ అధ్యాయం 16వ వచనం. స్వాతంత్రులయుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచగా దేవునికి దాసులమని లోబడి యుండుడి. అక్కడ స్వాతంత్రం ఉంది, కట్టకుండా ఉండేటువంటి స్వాతంత్రం ఉంది. కానీ అక్కడ మేలు కొరకు ఆ యొక్క ఆజ్ఞను బ్రేక్ చేయకుండా, వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని బ్రేక్ చేయకుండా అక్కడ ఆయన చేసింది దేని కొరకంటే మేలు కొరకే. ఎందుకు అనంటే ఆయన దాసత్వం అంటే ఒక దాసునిగా ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క నడవడిక అంతా కూడా ఏంటంటే నేను దేవుణ్ణి అనేటువంటి విర్రవీగినటువంటి తనం ఎక్కడ కనిపించదు. లేకపోతే నేను దేవుణ్ణి కదా, మీరు నన్ను పన్ను అడగడం ఏంటి, నేనే ఆ యొక్క సమాజ మందిరంలో ఉండేది, నేనే ఆ సమాజ మందిరం నా తండ్రిది అనేసి అక్కడ ఆయన మాట్లాడినట్టుగా ఉండదు. కానీ వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని యేసుక్రీస్తు ఏం చేస్తారంటే మరలా అది పేతురు గారికి చెప్తారు. ఒకసారి చూడండి 26వ వచనము. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వాతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షేకెల్ దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. ఎందుకు ఆయన కట్టాడు, ఎందుకు ఆ యొక్క వర్క్ను ఆయనకు స్వాతంత్రం ఉన్నా కూడా కట్టకుండా ఉండేటువంటి స్వాతంత్రం ఉన్నా కూడా ఎందుకు కట్టాడు అని అంటే అభ్యంతరము మన వల్ల ఇతరుల
ఇతరులకు అభ్యంతరము కలగకూడదు. మనం నేర్చుకోవాలి ఈ యొక్క దీనిలో నుండి ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. మన వల్ల ఒక విశ్వాసి అంటే మన వల్ల ఒక విశ్వాసి జీవితం అనేది విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. మన వల్ల ఇతరులకు ఏంటంటే అభ్యంతరము కలగు. మనం మేలు చేయకపోయినా పర్లేదు కానీ కీడు మాత్రము చేయకూడదు. 8వ అధ్యాయము 13వ వచనం చదవండి ఎవరైనా. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం కలగజేయకుండాకై నేనెన్నటికీ మాంసము తినను. ఓకే సిస్టర్, చాలు. ప్రతి ఒక్కరు కూడా చూడండి. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలగజేయకుండాకే నేను ఎన్నటికీ మాంసము తినను. ఇక్కడ ఎవరు చెప్తున్న? పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ అంటే నా వల్ల నా సహోదరుడు అంటే క్రైస్తవ జీవితం అంటేనే మనం గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే నా అనేటువంటి పదం ఎప్పుడు రాకూడదు. నా జీవితము నాకే కావాలి, నా పిల్లలు, నా కుటుంబం, లేకపోతే నా జీవితం నా అనేటువంటి పదాన్ని ఇంకా మనం కంప్లీట్గా మర్చిపోవాలి. క్రైస్తవ జీవితం అని అంటేనే నా కాదు, ఇతరుల కోసం మనం బ్రతకాలి. సంఘం కొరకు మనం బ్రతకాలి. ఆత్మల రక్షణ కొరకు మనం బ్రతకాలి. ఆత్మలను రక్షించేటువంటి వర్క్లో మనము ఉండాలి. ఇది మన యొక్క వర్క్. ఇక్కడ పౌలు గారు ఒకవేళ నా సహోదరుడు అర్పించిన వాటిని తినొచ్చా తినకూడదు అంటే బైబిల్ 2 రకాలుగా చెప్తే తినవచ్చు తినకూడదు. ఎందుకంటే ఆ తినొచ్చు తినకూడదు అనేది పక్కన అంటే మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి విశ్వాసంలో బలహీనుడుగా ఉన్నాడు అనుకోండి, ఆ బలహీనమైనటువంటి వ్యక్తి ముందు మనం తిన్నామనుకోండి అతని విశ్వాసం ఇంకా బలహీనంగా మారిపోతుంది. ఒకవేళ అతనికి కూడా ఏంటిది, ఆ విగ్రహాలలో ఏమి లేదు, దాంట్లో శక్తి లేదు, అసలు దాంట్లో ఏ శక్తి అనేది లేదు, దాంట్లో దేవుడు అనేది లేడు. కాబట్టి ఆ పదార్థము అపవిత్రపరచబడదు. అల్లనే దేవుడు లేనప్పుడు దాన్ని కొట్టడం వలన ఆ యొక్క పదార్థంలో ఎటువంటి అపాయకరమైనటువంటి దుష్ట శక్తులు కూడా ఏమి ఉండవు అనేటువంటి ఉద్దేశాన్ని ఒకవేళ ఎదుటి వ్యక్తి కలిగి ఉండి నీవు కలిగి ఉండి మీ యొక్క ఇద్దరి మనసు ఏకీభవిస్తే నువ్వేం చేయొచ్చు అంటే అక్కడ తినవచ్చు. కానీ నీ వల్ల అంటే నువ్వు అక్కడ ఆ పదార్థాన్ని తినడం వల్ల అతనే తిన్నాడు, అతడే దేవునిలో ఉన్నాడు, అతడే వాక్యాన్ని చెప్తున్నాడు, అతడే అన్ని చేస్తున్నాడు, అతడే విగ్రహాలు అర్పించిన దాన్ని తింటున్నాడు అనేటువంటి స్వభావం అతనిలోనికి వస్తే వెంటనే ఏమైతుందంటే అతనిలో అవిశ్వాసము అతని యొక్క విశ్వాసం అనేది బలహీనంగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ పౌలు గారి యొక్క ఉద్దేశం అర్థం కావాలి మనకి. ఏంటంటే మాంసం తినకుండా ఎవరైనా ఉంటారా ఇతరుల కోసం? ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీరు ఇతరుల కోసం మీరు ఇంకా చికెన్ తినడం మానేయండి, మటన్ తినడం మానేయండి అని ఒకవేళ చెప్పామనుకోండి, మీరు మానేస్తారా ఇతరుల కోసం అంటే? మానేయరు. వాళ్ళు తింటేంది తినకుంటేంది. సహోదరుడు విశ్వాసంలో బలపడాలి. నీ వల్ల నీ సహోదరుడు దేవుని అంగీకరించాలి. నీ వల్ల తనకున్నటువంటి చెడు లక్షణాలను మానుకోవాలి. నీ వల్ల తన యొక్క ఆత్మీయ జీవితం అనేది ఇంకా వృద్ధి పొందాలి తప్ప వెనుకకు వెళ్ళకూడదు. అదే ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ఫాలో అయింది కూడా అదే. ఇతరులకు ఆయన అభ్యంతరకరంగా ఎక్కడ లేడు. ఆయన కొరకు యేసుక్రీస్తు వచ్చింది ఎవరి కొరకు అంటే మన కొరకు మరణించడం కొరకు వచ్చాడు. ఆయన కొరకు ఆయన మరణించడం కొరకు రాలే, మన కొరకు మన పాపాల నిమిత్తమై ఆయన మన కొరకు వచ్చాడు. కాబట్టి మనము కూడా ఏంటిది, ఇతరుల పాపాలను క్షమించే వారిగా ఉంటూ వారికి అభ్యంతరంగా ఉండకుండా వాళ్ళని రక్షణలోనికి నడిపించే విధంగా మనము ఉండాలి. కింద చదవండి ఎవరైనా, మరలా ఒకసారి 27 వచ్చినాయి, ఒకసారి చదవండి ఎవరైనా. మిగతా వాళ్ళు ఎవరైనా చదవండి. అందరు ఉన్నారండి మీట్లో? ఆయనను మనము వారికి అభ్యంతరం కలగజేయకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెలు దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. ఓకేనన్నా, చాలు. ఓకే. అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు చేసినటువంటి ప్రాసెస్ని మీరు గమనించాలి. ఓకే, వాళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అవుతున్నాడు. మళ్ళీ ఇంకేంటంటే వాళ్ళు ఎవరైతే యూదులు వచ్చి అడిగారో ఆ పన్ను వసూలు చేసే వాళ్ళకి అభ్యంతరంగా ఉండకుండా వాళ్ళు ఏదైతే అడిగారో దాన్ని నెరవేర్చడం కోసం ట్రై చేస్తున్నాడో. ఇక్కడ
ఇక్కడ ఒకవేళ యేసుక్రీస్తుకు ఉన్నటువంటి శక్తి మనందరికీ తెలుసు. ఒక దూత ఎంతమందిని చంపగలదో, ఒకటేసారి 1,50,000 మందిని చంపగలదు. అంటే కొన్ని కోట్ల దూతలు ఆయనకు ఉన్నాయి. ఒక దూతను రమ్మంటే వస్తుంది. అతను కావాల్సినటువంటి ఆ పన్ను ఎంత మహా అంటే వాళ్ళు ఎంత వసూలు చేస్తారో అంతా ఇవ్వలేడంటే ఇవ్వగలరు. కానీ అక్కడ ఒక మనిషిని దేవుడు వాడుకుంటున్నాడు. ఒక మనిషిని ఎవరిని అంటే మరలా పేతురు గారినే వాడుకుంటున్నాడు. అయినను మనం వారికి అభ్యంతరం కలిగింది. నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ పేతురు దేవుని యొక్క మాట విని దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు అక్కడ ఎవరి అవసరత తీర్చబడింది? పేతురు యొక్క అవసరత కూడా దేవుడు తీర్చాడు. పేతురు అవసరతను తీర్చాడు. అక్కడ ఆ యొక్క పన్నును చెల్లించాడు. ఎప్పుడు పేతురు యొక్క అవసరత కూడా పేతురు అక్కడ అడిగాడా, ప్రభా నా పన్ను కూడా నువ్వే కట్టు అని అడగలే. కానీ అక్కడ అతని యొక్క అవసరత కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. మన యొక్క అవసరత కూడా ఏమి అయి ఉన్నదో ఆయనకు తెలుసు. ఎప్పుడు అది మన యొక్క అవసరత ఎప్పుడు దేవుడు తీరుస్తాడు అని అంటే మనం అడగాల్సిన పదే మనం లోబడితే ఆటోమేటిక్గా మన యొక్క అవసరత కూడా తీర్చబడుతుంది. దేవుడు చెప్పిన విధంగా మనం చేస్తే ఆటోమేటిక్గా మన యొక్క అవసరతలు కూడా ఆయన పని మందికి దేవుడు చెప్తాడు. మొదటగా నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు, నీకేం కావాలో నేను ఇస్తా. నువ్వు మొదటగా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. నీకు కావాల్సినటువంటి నువ్వు దేని గురించి ఆలోచిస్తావు? మహా అంటే నీకు ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, నీ అవసరాలు తీరడం కొరకు డబ్బులు కావాలి, అవి నేను ఇస్తాను నీకు. కానీ నువ్వేం చేయాలి? నా మాట వినాలి. ఇక్కడ పేతురు గారు ఎవరి మాట విన్నారు? దేవుని యొక్క మాటను విన్నాడు. దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. ఆయన చెప్పగానే యేసుక్రీస్తు చెప్పగానే పేతురు గారు, ప్రభా నేను వెళ్ళలేను, నాకు ఇంట్లో పని ఉంది, లేకపోతే నేను ఆ సముద్రంలో చేపలు పట్టలేను అని అన్నాడా అంటే అనలేదు. వెంటనే వెళ్ళి చేసినందుకు అతని యొక్క అవసరత కూడా తీర్చబడింది. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి. 19వ అధ్యాయము 11వ వచనం చదవండి ఎవరైనా. కీర్తనలు 11 గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఓకే తన పొరపాటు చాలు. ప్రతి ఒక్కరు కూడా చూడండి. 11వ వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఎప్పుడు మనకు లాభం కలుగుతుంది అని అంటే మన యొక్క అవసరతలు కూడా ఎప్పుడు తీర్చబడతాయి అని అంటే జస్ట్ మనం ఫాలో అవ్వాలి. ఏం ఫాలో అవ్వాలంటే దేవుని యొక్క మాటకి లోబడడం మనము నేర్చుకోవాలి. దేవుని యొక్క మాటకు లోబడడం నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాలను మన ఏ ప్రభుత్వము వైపు మనం ఉండాల్సిన అంటే ప్రభుత్వాన్ని మనం ప్రోత్సహించకూడదు అని కాదు. లేకపోతే ప్రభుత్వము అనేది దేవుని యొక్క ప్రభుత్వము కంటే దేవుడే న్యాయవంతుడు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడున్నటువంటి ఏది కూడా న్యాయమైనది కాదు. అప్పుడు ఉన్న వాళ్ళు కూడా న్యాయంగా ఏం లేరు. కాకపోతే ఏంటంటే మనము దాన్ని మాత్రం ధిక్కరించకూడదు. దేవుడే మనకు చెప్తున్నాడు, దాన్ని ధిక్కరించకూడదు. దాన్ని మనం ఫాలో కావాలి. ఫాలో అవుతూ ఒకవేళ అది మనకు ఆత్మీయ జీవితానికి ఒకవేళ ఏమైనా ఆత్మీయ జీవితానికి ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే మనం దాన్ని బైబిల్కి వ్యతిరేకంగా ఏది ఉన్నా కూడా మనం దాన్ని ఫాలో కావాల్సినటువంటి అవసరం లేదు. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఇంకొక మాట ఉంటుంది. ఇది ఒకటి చదువుకొని క్లోజ్ చేసుకుందాము. 9వ అధ్యాయము 12వ వచనం చదవండి ఎవరైనా. మొదటి కొరింథీ పత్రిక 9:12. ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు. క్రీస్తు స్వార్థకు అభ్యంతరమైనను కలగజేయకుండాటకై అన్నిటిని సహించుచున్నాము. ఓకేనండి, చాలు. ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇది ఒక రెఫరెన్స్ చదువుకొని క్లోజ్ చేసుకుందాము. ఇతరులకు మీ పైన ఈ అధికారములలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకే అన్నిటినీ సహించుచున్నాము. అధికారాలు మనకు కూడా చాలా ఉంటాయి. కానీ అధికారాలను మనము ఒకటే, మన ఆత్మీయ జీవితానికి అది దెబ్బ ఉండకూడదు. మన వల్ల ఇతరుల యొక్క ఆత్మీయ జీవితం అనేది అంటే మన వల్ల ఇతరుల ఆత్మీయ జీవితం పాడు కాకూడదు. ఈ రెండింటిని మనం ఖచ్చితంగా ఫాలో కావాలి. ఇక్కడ యేసుక్రీస్తు ఫాలో అయింది కూడా అదే, కాబట్టి మనం కూడా అది ఫాలో కావాలి. చివరి రెఫరెన్స్ నుండి ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క పని చేసినప్పుడు దేవుడు నీ యొక్క అవసరతలు తీరుస్తాడు. ఎందుకనంటే నిన్ను పుట్టించింది ఆయనే,
నువ్వు మర్చిపోతున్నావు సమస్తం. నువ్వు పొద్దున్న లేతే సాయంత్రం వరకు అన్నిటినీ అన్నీ కూడా ఆయన ఇచ్చినే నువ్వు ఉపయోగించుకుంటున్నావు. ఆయన కూడా మరలా దేవుడు నాకు ఏం చేయాలి, మనకి ఇంకా వాక్యం అర్థం కాలేదు, వాక్యపు లోతుల్లో మనం లేనట్టే. ఎందుకు అనంటే మనం నువ్వు పొద్దున్న లేవగానే మొహం కడుక్కుంటావు. నీళ్ళు ఎవరిస్తున్నారు? అదంతా ఎందుకు? నువ్వు గాలి పీల్చుకొని హాయిగా పడుకుంటున్నావు. ఎవరిస్తున్నారు? వండుకొని తింటావు ఫుడ్. ఎవరిస్తున్నారు? అన్నీ ఆయనే ఇస్తున్నాడు. అన్నీ ఆయన ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఆయన కొరకు ఒక చిన్న వర్క్ చేయాలంటే మనకు చాలా బద్ధకం, చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్లో వాళ్ళ మీద వీళ్ళ మీద నెడతాం. చేయడానికి ఎన్నో మనమే అభ్యంతరం చేసుకుంటాం. దేవుని పనికి మనమే ఆటంకంగా ఉంటాం. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు అప్పుడు పేతురు గారితో డైరెక్ట్ మాట్లాడిండు. ఇప్పుడు వాక్యం ద్వారా నీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి? ఆయన పని చేయాలి. ఆయన పని చేసినప్పుడు నీ అవసరతలు ఆయన తీరుస్తాడు. ఓకేనా? దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయను గాక. విత్తబడిన వాక్యం కొరకు చివరి సెక్షన్ మన మధ్యలో ఉన్న విజయ సిస్టర్ గారు నడిపిస్తారు. మనకి ఇంకా వాక్యం అర్థం కాలేదు, వాక్యపు లోతుల్లో మనం లేనట్టే. ఎందుకు అనంటే మనం నువ్వు పొద్దున్న లేవగానే మొహం కడుక్కుంటావు. నీళ్ళు ఎవరిస్తున్నారు? అదంతా ఎందుకు? నువ్వు గాలి పీల్చుకొని హాయిగా పడుకుంటున్నావు. ఎవరిస్తున్నారు? వండుకొని తింటావు ఫుడ్. ఎవరిస్తున్నారు? అన్నీ ఆయనే ఇస్తున్నాడు. అన్నీ ఆయన ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఆయన కొరకు ఒక చిన్న వర్క్ చేయాలంటే మనకు చాలా బద్ధకం, చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్లో వాళ్ళ మీద వీళ్ళ మీద నెడతాం. చేయడానికి ఎన్నో మనమే అభ్యంతరం చేసుకుంటాం. దేవుని పనికి మనమే ఆటంకంగా ఉంటాం. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు అప్పుడు పేతురు గారితో డైరెక్ట్ మాట్లాడిండు. ఇప్పుడు వాక్యం ద్వారా నీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి? ఆయన పని చేయాలి. ఆయన పని చేసినప్పుడు నీ అవసరతలు ఆయన తీరుస్తాడు. ఓకేనా? దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయను గాక. విత్తబడిన వాక్యం కొరకు చివరి సెక్షన్ మన మధ్యలో ఉన్న విజయ సిస్టర్ గారు నడిపిస్తారు.